అవును. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని ఒకటవ్వాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లికి నిశ్చితార్థం కూడా పెట్టించుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రియుడు తల్లిదండ్రులు ఒక్కసారిగా మాట మార్చేశారు. ప్రియుడిని తీసుకొని ఊరు విడిచి వెళ్ళిపోయారు. దీంతో గత కొంతకాలంగా స్పందన లేని ఆ ప్రియుడి తల్లిదండ్రుల సమాచారం తెలియకపోవడంతో ఏకంగా ప్రియుడి ఇంటి మధ్య కూర్చొని దీక్షకు ఉపక్రమించింది. ఈ విషయం ఆదోని పట్టణంలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే ఆదోనికి చెందిన గురు ఈశ్వర్ ప్రసాద్కు మైసూర్కు చెందిన చందనా మంజునాథ్కు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారు ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఆ ఉద్యోగం క్రమంలో ఇరువురు ప్రేమించుకొని పెళ్లికి ఇరువురి పెద్దలతో కూడా అంగీకారం ఒప్పందం చేసుకున్నారు. కొద్ది కాలంగా గురు ఈశ్వర్ ప్రసాద్ బెంగళూరు నుంచి విడిచి వచ్చి కనపడకపోవడంతో అనుమానం వచ్చిన ప్రియురాలు చందనా మంజునాథ్ ఆదోనిలోని హనుమాన్ నగర్లో నివాసం ఉంటున్న గురు ఈశ్వర్ ప్రసాద్ ఇంటి ముందు దీక్షకు బైఠాయించి తనకు న్యాయం చేయాలని 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హై ఎక్స్పెక్టేషన్స్ ఇన్ లైఫ్ అంటే బాగా బతకాలి, బాగా ఉండాలనే ఎక్స్పెక్టేషన్స్ మాకు తట్టుకునే శక్తి లేదు, వద్దు మాకు అమ్మాయి అని నాకే చెప్పింది ఆమె. ఇంత నా పేరు చందనా మంజునాథ్. నేను పుట్టింది పెరిగింది అన్నీ మైసూర్లోనే. కానీ మాస్టర్స్ డిగ్రీ కోసం నేను బెంగళూరుకి వచ్చాను. అది అయినప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చదివాను. అది అయినప్పుడు అక్కడే జాబ్ చేస్తున్నాను, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కంపెనీ అని. అక్కడ గురువు పరిచయం అలాంటి ఫ్రెండ్షిప్ నుంచి ప్రేమ అయింది అండ్ మంచి ఫ్రెండ్స్గా ఉన్నాము. ఇన్ 2 weeks ఆఫ్ టైమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ తను నాకు ప్రపోజ్ చేసింది. నేను అప్పుడే చెప్పాను ఫస్టే, నువ్వు కూడా వేరే స్టేట్ నుంచి వచ్చావు, నేను వేరే సిటీ నుంచి బెంగళూరుకి వచ్చాను జాబ్ కోసం. నువ్వు నీ పేరెంట్స్కి ఇప్పుడే చెప్పు, నేను కూడా చెప్తా. ఎందుకంటే ఎవరో థర్డ్ పర్సన్ చెప్తే పేరెంట్స్కి అది సరి కాదు అని టార్చర్ పెట్టా. అవును 1 week కంటిన్యూస్గా తనకి చెప్పాను, ఇంట్లో చెప్పు అని. వాళ్ళు కూడా చెప్పింది అండ్ ఇమీడియట్గా వాళ్ళ అమ్మ ఓకే ఫైన్, ఆ రోజుకి ఓకే ఫైన్ అన్నారు. బట్ నెక్స్ట్ డే నుంచి నాకు హెల్త్ ప్రాబ్లం అవుతుంది, అది ఇది ఏదో నస పెట్టారు, నాకు తెలీదు, అంతా ఇన్వాల్వ్ అవ్వలేదు. నేను అప్పుడే చెప్పాను వాడికి, ఇది రిలేషన్షిప్ వద్దు, బ్రేకప్ చేసుకున్నామా అని. ఎందుకంటే అప్పటికే కొత్తది ఉంది కదా, అందుకే. వాళ్ళు లేదు నేను ఒప్పించుతా అని అన్ని మాటలు, ప్రామిసెస్ మా నాన్న దగ్గర, అంకుల్ నేనున్నాను, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని అంత ప్రామిసెస్ ఇస్తే మా పేరెంట్స్ కూడా అందరూ ఒప్పుకున్నారు. ఇవన్నీ జరిగినప్పుడు ఆగస్ట్లోనే వీళ్ళు మా ఇంటికి మా పేరెంట్స్ ఇక్కడ వచ్చారు. ఇవన్నీ అయింది. ఆంటీకి ఏదో డౌరీ ప్రాబ్లం ఉంది, ఎక్కువ అడిగారు. నేను మా పేరెంట్స్కి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు ఇస్తారు. నేను చెప్పిన ఆంటీ దగ్గర, ఆంటీ అంత అది చాలా ఎక్కువ అయింది కదా, ఇద్దరు ఆన్ చేస్తున్నాము, లేటర్ వీ కెన్ డూ ఇట్ ఫర్ అవర్ సెల్ఫ్స్, ఇప్పుడు కొంచెం తక్కువ బెటర్ కదా అని. అదే ఆంటీకి ప్రాబ్లం అయ్యి, మీ కూతురు చాలా బోల్డ్గా ఉంది, చాలా డేరింగ్గా ఉంది, వద్దు నాకు, తను క్వాలిఫికేషన్ హై ఉంది, మాకు ఈ సంబంధం వద్దని నా పేరెంట్స్ దగ్గర ఫైట్ చేసి ఇలా చెప్పారు. మైసూరుకి కూడా నేను పోలీస్ అప్రోచ్ అయ్యాను. అక్కడ కూడా వీళ్ళందరూ వచ్చి ఈ అమ్మాయి జాబ్ రిజైన్ చేయాలి, వీ పేరెంట్స్కు ఈమెకు ఏ సంబంధం ಇರಬಾರ್ದು, ಸೊ ಇವಳ ಪೇರೆಂಟ್ಸ್ನ ಬಿಡಬೇಕು, ಇಲ್ಲ ಕಂಡೀಷನ್ಸ್ పెట్టారు. నేను అన్ని కండిషన్స్కు ఒప్పుకున్నాను. ఓకే ఆంటీ, నాకు నేను ప్రేమించిన అబ్బాయి నాకు కావాలి, వాడే ఇంపార్టెంట్ అని అలా చెప్తే కూడా ఓకే ఫైన్, మేము పెళ్ళికి ఒప్పుకుంటున్నామని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి అబ్స్కాండ్ అయింది. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. అది అయినప్పుడు నేను ఓకే ఫైన్ అని పద్మా మ్యామ్ కాంటాక్ట్
దొరికింది, అందుకే ఇక్కడ అప్రోచ్ అయ్యాను. మ్యామ్ కూడా ఫస్ట్ లైక్ ఇలా చెప్పారు, అది పెద్దదాకుంటే ఫస్ట్ వాళ్ళతో మాట్లాడు, లైక్ లెట్స్ సీ ఫస్ట్ కరెక్టాಗಿ ಹೋಗೋಣ ಅಂತ. సో ఇక్కడికే వచ్చాను. ఇది 8th డే నేను ఇక్కడ ఉన్నాను. లైక్ టుడే 2-3 days బ్యాక్ వీళ్ళందరూ లైక్ పెద్దవారితో కూర్చొని ఓకే ఫైన్ December 6 పెళ్ళి చేస్తా, నిన్న ఎంగేజ్మెంట్ చేస్తా అని మాట ఇచ్చి లైక్ మొన్న మార్నింగ్ నుంచి ఆంటీ కూడా అబ్స్కాండ్, అంకుల్ కూడా అబ్స్కాండ్, తన కొడుకు కూడా లేదు, ఎవ్వరు లేరు. ఇప్పుడు ఇంట్లో నేను ఒక్కడిదానివే ఉన్నాను. అండ్ ఆంటీ ఇక్కడ ఉన్నప్పుడు లైక్ ఎవ్రీడే వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాకు పర్లేదు 2 years కదా వాళ్ళతో ఉన్నావు, వదిలే దాన్ని, ఇప్పుడు వేరే అబ్బాయితో పెళ్ళి చేసుకో. లైక్ ఎలా చెప్తారో నాకు తెలీదు. లైక్ తను నాకు ఇచ్చిన ప్రామిసెస్ అవన్నీ ఒక నమ్మకంతో తనతో ఉన్నాను. ఇలా వాళ్ళు కూడా ఒక ఐ డోంట్ నో ఈవెన్ షీ ఈజ్ అ లేడీ హౌ షీ కుడ్ మేక్ దట్ స్టేట్మెంట్. నాకు నేను చెప్పాను లేదు ఆంటీ నేను చచ్చిపోతానే, బట్ వేరే అబ్బాయితో నేను పెళ్ళి చేసుకోలేను అని ఇలా ಈ ಥರ ಎಲ್ಲ ಹೇಳಿದ್ಮೇಲೂ ಆಂಟಿ ವುಡ್ ಬ್ಲ್ಯಾಕ್ ಮೇಲ್ ಮೀ, ನಾವು ಯಾರೋ ಬರ್ತಾರೆ ನನ್ನನ್ನು, ನಾನು ಸ್ಕೂಲ್ನ ಯಾರಿಗೋ ಕೊಟ್ಬಿಟ್ಟು ನಾನು ಮನೆ ಬಿಟ್ಟು ಹೊಟ್ಟೋಗ್ತೀನಿ, లైక్ నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాను, నాకు హెల్త్ సరిగా లేదు, ఇవన్నీ బ్లాక్మెయిల్ చేశారు. నేను ఆంటీ పర్లేదు ఆంటీ నేనే వచ్చి మిమ్మల్ని చూసుకుంటానని నేను ఇలా ధైర్యం ఇస్తుంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా డే బిఫోర్ ఎస్టర్డే మార్నింగ్ 4:30 AM లేచి అబ్స్కాండ్ అయ్యారు. 2 years, ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 అయింది. ఇక్కడ బెంగళూరులోనే సేమ్ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాము. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, అక్కడి నుంచి ఓలా ఎలక్ట్రిక్ అయింది. ఓలా ఎలక్ట్రిక్ నుంచి నాకు ఒక మంచి ఆఫర్ వచ్చింది. అది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. ఆ కంపెనీ నా శాలరీ తన కొడుకు శాలరీ కింద ఎక్కువ అయింది. ఇది ఆంటీకే ప్రచన అయింది. ఇందువల్ల లైక్ చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ పెద్దది చేశారు. పోలీసులు లైక్ వీళ్ళందరినీ అక్కడికి పిలిచారు, అన్నీ అయింది. పెళ్ళికి ఓకే అని చెప్పి అక్కడి నుంచి అబ్బాయి అబ్స్కాండ్ అయింది. 8 days. బుగాడే నాగరాజ్, బుగాడే నాగవేణి, బుగాడే గురు ఈశ్వర్ ప్రసాద్, చందన మంచునాథ్. ఎవరు? నా డిమాండ్ అంతే, లైక్ ఇంత ఎలా అయింది, నేను నిన్ను ప్రేమించాను, నేను వెళ్ళి వాడికి ఫస్ట్ ప్రపోజ్ చేయలేదు, వాడే నాకు ప్రపోజ్ చేసింది, నేను ఆ ఫీలింగ్స్ని రెసిప్రొకేట్ చేశాను అంతే. ఇప్పుడు నేను అడుగుతున్నది ఒక్కటే, పెళ్ళి అంతే, ఇంకేం లేదు. ఇంకా అబ్బాయితో పెళ్లి జరగాలి.